ద మోస్ట్ అవైటెడ్, ద మోస్ట్ రిక్వెస్ట్, జ్ఞాన గుళికలు కాదు అజ్ఞాన గుళికలు వేసే అజ్ఞాని, వాట్సాప్ యూనివర్సిటీ ఇంట్రడ్యూస్ చేసిన రిఫైన్డ్ బత్తాయి. ఎవరు అర్థమైందా? అదే ఐజ్యూడ్ కాదు లగ్గాయతు. ఈ లగ్గాయతు రోస్టే ఇవాళ మన చిట్ చాట్. హియర్ వి గో. చెప్పు రావణ్. లేదు రావణ్, ఏమన్నా సార్? సరే, బుక్ చేసే ముందు అసలు ఈ మానస్ సరోవర్ గురించి కొంచెం తెలుసుకుందామంటే అంటే రూల్స్ ఏంటి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ తెలుసుకుందామని మల్టిపుల్ వీడియోస్ చూస్తున్నాం. దీంట్లో మన లగాయత్ వీడియో కనిపించింది. అయిపోయింది మొత్తం. ఏమని పెట్టాడో తెలుసా? మౌంట్ కైలాస్ మిస్టరీస్. అన్ని మిస్టరీస్ ఉన్నాయా? ఏం చెప్పలేదులే, మిస్టరీస్ అన్నాడు అంతే. మానస్ సరోవర్ మిస్టరీస్ అని ఒక వీడియో చూశా మన లగాయత్. అందులో ఏం చెప్పాడు, ఏమన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఏదేదో చెప్పాడు. కానీ లాస్ట్కి ఏం చెప్పాడో కూడా అర్థం కాలేదు రావని. ఈ కన్ఫ్యూజన్స్లో టికెట్స్ బుక్ చేయాలి, ఏమీ చేయాలి నేను. అంటే యాక్చువల్లీ దట్ ఈస్ ద మోడస్ ఆపరెండి ఆఫ్ లగ్గాయత్. ఏజ్యూడ్ అనే వ్యక్తి యొక్క వ్యూవర్స్ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఏంటి క్యాజువల్గా ఇట్లా కూర్చున్నారు అంటే, వీ జస్ట్ వాంటెడ్ టు బి వెరీ క్యాజువల్. ఫార్మల్గా ఇట్లా కూర్చొని సోఫాస్లో కూర్చొని అట్లా కాకుండా వీ జస్ట్ వాంటెడ్ టు బి వెరీ క్యాజువల్, అందుకే ఇట్లా కూర్చున్నాం. రైట్. అండ్ దెన్ రెండోది, ఈ వీడియో ఖచ్చితంగా చివరిదాకా చూడండి. కారణం ఏంటంటే, మేము ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం, మేము మా వీడియోస్ చూడండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా షేర్ చేయండి, ఇవన్నీ ఎప్పుడు చెప్పము. తను కూడా వీడియోస్లో రీట్రేట్ చేస్తూ ఉంటుంది. ఏంటంటే, మేము ఎప్పుడు అడగము మీకు ఇష్టమైతే చూడండి లేకపోతే చూడొద్దు అని చెప్పని. ఎందుకంటే మీకు నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. కానీ ఇలాంటి వీడియోస్ మీరు ఖచ్చితంగా చివరిదాకా చూడాలి. ఎందుకంటే నిజాన్ని నిజంలాగా చెప్పకు, అర్ధసత్యాలతో సైన్స్ని, మైథాలజీని, ఈ మొత్తం అంటే చరిత్రని, పురాణాన్ని, సైన్స్ని, వైజ్ఞానిక శాస్త్రాన్ని మొత్తం అంతా కలగాపులగం చేసేసి అబద్ధాలు చెప్తున్న ఒకడి గురించి ఈ వీడియోలో చెప్తున్నాం. ఆడెవడో మీకు చెప్పక్కర్లేదు, లగ్గాయి. జనానికి కూడా ఇది బాగా తెలుసు. అందుకే తెలుసా చాలా మంది కమెంట్స్ లగాయత్ పైన వీడియోస్ చేయండి అని అడిగారు. వాళ్ళు కూడా భరించలేకపోతున్నారు. అందుకే మీరు ఇంట్రొడక్షన్లో తను మాట్లాడుతూ ద మోస్ట్ అవైటెడ్ అని చెప్పింది. ఆల్రైట్. యాక్చువల్గా ఇందాక తను చెప్పిన పాయింట్ని మళ్ళీ నేను తీసుకొస్తున్నాను. తను వీడియో చూసింది అర్థం కాలేదు అంటే, ఈవెన్ నేను వీడియో చూశాను, అర్థం కాకపోవటానికి ఎందుకు మనకు అలా అనిపిస్తుంది అంటే, 15 నిమిషాలు 12 నిమిషాలు 13 నిమిషాలు వీడియో చేస్తాడు కదా, అతని మోడస్ ఆపరెండి మీకు చెప్తాను. ఈ 15 నిమిషాల్లో దాదాపు ఒక 25 నుంచి 30 టాపిక్లు కవర్ చేస్తాడు. 25 నుంచి 30 టాపిక్లు ఏం కవర్ చేస్తాడు? టాపిక్ ఏమీ కవర్ చేయడు. ఒక మిస్టీరియస్ క్వశ్చన్ వదులుతాడు, లేకపోతే ఇలాంటి ప్రశ్నకి ఒక జవాబు లేని ప్రశ్నలాగా కొన్ని ప్రశ్నలు వేస్తాడు, లేకపోతే ఇదిగో ఇలా జరిగిందా అన్నట్టు ఏదో చెప్తాడు. కానీ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అది ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఏం చెప్పడు. అక్కడ అలా జరిగింది మీకు తెలుసా అంటాడు. అది నిజంగా జరిగిందా? ఎందుకంటే ఇలా చెప్పిన తర్వాత ఈ ఫ్యాక్ట్ చెక్ అనేది ఎవడో చేయడు. సో దీని మీద బస్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చివరిదాకా చూడండి. మీరు కూడా షేర్ చేసి ఈ వీడియోని షేర్ చేసి చూసుకోమని చెప్పండి. తన వీడియోలో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారంటే, మౌంట్ కైలాస్ ఎవరు దానిపైకి ఎక్కలేదు. అంటే దానికన్నా పెద్దగా ఉన్న మౌంట్ ఎవరెస్ట్ని ఎంతోమంది ఎక్కారు, కానీ మౌంట్ కైలాస్ని ఎవరు ఎక్కలేదు అని చెప్పారు. ఇక్కడ కొన్ని డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. కైలాష్ పర్వతాన్ని ఎవరు క్లైమ్ చేయలేదు, ఇది కరెక్ట్, ఎవరు క్లైమ్ చేయలేదు. ఇంకోటి ఏమన్నారంటే, దానికన్నా అతిపెద్దదైన మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేశారు, కానీ మౌంట్ కైలాష్ని ఎవరు క్లైమ్ చేయలేదు. ఇది అతను చెప్పిన పాయింట్. ఓకే, ఇది కరెక్టే, కానీ ఏదో మిస్టరీ ఉంది అని అట్లా చెప్పాడు కదా, అది కాదు. సో దిస్ ఇస్ వాట్ వి కాల్ as హాఫ్ ట్రూత్. యా, ఇది హాఫ్ ట్రూత్. యాక్చువల్ రీజన్స్ ఏంటి? ఒకటి వచ్చేసి చైనీస్ గవర్నమెంట్ దీనిపైన ఒక బ్యాన్ ఇంపోజ్ చేసింది, ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, మన హిందూయిజం లానే రకరకాలైన రిలీజియన్స్లో, అంటే జైనిజం అవ్వచ్చు, బుద్ధిజం అవ్వచ్చు, అక్కడ ఉండే లోకల్ ట్రైబ్స్ ఫాలో అయ్యే రిలీజియస్ అవ్వచ్చు, వీళ్ళందరూ దాన్ని ఒక సీక్రెట్ ప్లేస్ లాగా ట్రీట్ చేస్తారు. అందుకని చైనీస్ గవర్నమెంట్ దీనిపైన బ్యాన్ని ఇంపోజ్ చేసింది. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మన చుట్టుపక్కల
కొన్ని కొండలు ఉంటాయి. ఈ అన్నీ మనం ట్రెక్కింగ్ ఎందుకు వెళ్ళాము? ఎందుకంటే అక్కడ ఉండే టెరైన్ అవ్వచ్చు, ఆ క్లైమేట్ అవ్వచ్చు. అలానే మౌంట్ కైలాష్ టెరైన్ ఏదైతే ఉందో అది చాలా టఫ్ ఉందన్నమాట. ప్లస్ అక్కడ ఆల్టిట్యూడ్ వల్ల వెదర్ కండిషన్ అవనివ్వండి, మళ్ళీ రకరకాల ఆ సిచ్యువేషన్స్ వల్ల క్లైమ్ చేయలేకపోతున్నారు ఎవరు కూడా. బ్యాన్ ఇంపోజ్ ఒకటైతే ఆ టెరైన్ ఇంకొక రీజన్, అక్కడ ఉన్న వెదర్ కండిషన్ ఇంకొక రీజన్, ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల ఎవరు మౌంట్ కైలాష్ పైకి క్లైమ్ చేయలేదు. యా, సో ఇన్ సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్, చాలా రకరకాల కారణాల వల్ల మౌంట్ కైలాష్ని ఎక్కకుండా ఆగిపోయారు. ఎక్కలేక అంటే ట్రై చేస్తే ఎక్కొచ్చాము, కానీ చైనీస్ గవర్నమెంట్ బ్యాన్ ఇంపోజ్ చేసింది ఎందుకు అంటే ఆ పైన అద్భుతం ఉందని కాదు. చైనీస్ గవర్నమెంట్ బ్యాన్ ఇంపోజ్ చేసింది అంటే అక్కడ ఎవరో ఏమంటారు ఒక తెలియని అతీత శక్తులు ఉన్నాయి అని కాదు. ఇప్పుడు ఈ ఏజూడ్ అనే లగాయత్తు చైనా ఎందుకు బ్యాన్ ఇంపోజ్ చేసింది అని చెప్పని అంటాడు. ఎందుకు బ్యాన్ ఇంపోజ్ చేసింది అంటే బ్యాన్ ఎందుకు ఇంపోజ్ చేసింది అర్థమైందా? దాని వెనక మళ్ళీ శక్తులు ఏంటి, బట్ ఎక్కడ ఆ రీజన్ చెప్పలేదు. ఇట్స్ మిస్టరీగా అతను ప్రొజెక్ట్ చేశాడు. ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ఎ మిస్టరీ, ఇట్ ఈస్ అ వెరీ క్లియర్ ఎవిడెంట్ ఫ్యాక్ట్. సో పాయింట్ 1 ఏదైతే తను లగాయత్ అనే వ్యక్తి ఎందుకు ఎవరెస్ట్ను ఎక్కుతున్నారు, 2000 మంది దాకా ఎక్కారు, దీన్ని మాత్రం దానికంటే తక్కువ 5 కిలోమీటర్ల తక్కువ ఉన్న రేడియస్లో ఉన్న మౌంట్ కైలాష్ని ఎందుకు ఎక్కలేదు అనేది సైంటిఫికల్లీ వీ హ్యావ్ బస్టెడ్ విత్ ట్రూత్. ఇక పాయింట్ నెంబర్ 2, he claims Mount Kailash to be center of the earth. ఇది అంటే మన earth shape ఎలా ఉంది? అరే అంటే అయ్యా ఎగ్జాక్ట్లీ ఈ సెకండ్ పాయింట్ దిస్ ఇస్ స్పియర్. ఈ సెకండ్ పాయింట్ ఎంత ఫూలిష్ అంటే ఈ లగాయత్ గడికి స్క్రిప్ట్ రాసేవాడు కావచ్చు, ఈ చెప్తున్న లగాయత్ గడి కావచ్చు, ఏంటన్న కింద ఉన్న చాలామంది బత్తాయిలు గొర్రెలు కావచ్చు. అంటే అర్త్ అనేది షేప్ ఏంటి? ఇట్స్ అ స్పియర్, ఒక రౌండ్ షేప్లో ఉంటుంది. రౌండే కాదు, ఇట్స్ అ స్పియర్. అర్థమయ్యే ఉంటుంది బత్తాయి గళ్ళకి, అర్థం కాదనుకోండి బత్తాయి గళ్ళకి, నా వ్యూవర్స్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో ఈ స్పియర్కి సెంటర్ ఆఫ్ సెంటర్ ఏముంటుంది? అర్త్కి సెంటర్లో ఉంది అని చెప్పని అంటాడు. స్పియర్కి ఎక్కడైనా సెంటర్ ఉంటుందా? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఐలాండ్స్ ఉంటాయి. కెన్ యూ కౌంట్ ఐలాండ్స్? మీరు ఐలాండ్స్ని కౌంట్ చేయగలరా? ఐలాండ్స్ని మీరు ఎందుకు కౌంట్ చేయలేరు? అంటే ఇప్పుడు బత్తాయిగాళ్ళు ఎందుకు కౌంట్ చేయను, లెక్క పెడతాం పదండి అని చెప్పని అంటారు. అటు కాదు రే బత్తాయిలు, లగ్గాయితగాడి వీడియోలు చూసే గొర్రెలు, బత్తాయిలు, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఐలాండ్స్ని మనం కౌంట్ చేయలేము. కారణం ఏంటి? ఐలాండ్స్ అనేవి సముద్రాల మధ్యలో ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే సముద్రం యొక్క ఎత్తు అంటే కాలాలు మారుతున్నప్పుడు, సీజన్స్ మారుతున్నప్పుడు, రెయిన్ఫాల్ ఎక్కువ ఉన్నప్పుడు, లేదా సునామీలు వచ్చినప్పుడు, ఇట్లాంటి నేచర్ అనేది డ్రాస్టికల్గా చేంజ్ అవుతున్నప్పుడు, వాటర్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు ఐలాండ్స్ మునిగిపోతాయి. అప్పుడు మనం ఒకసారి ఎగ్జాంపుల్గా ప్రపంచం మొత్తం మీద ఒక 100 ఐలాండ్లు ఉన్నాయని మనం కౌంట్ చేసుకుంటే, ఆ సీజన్ మారిన తర్వాత, ఎండాకాలం సమ్మర్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాటర్ లెవెల్ తగ్గుతుందో అప్పుడు ఆ ఐలాండ్స్ అనేవి మళ్ళీ పైకి వస్తాయి. సో అప్పుడు మళ్ళీ ఐలాండ్స్ కౌంట్ పెరుగుతుంది. సో ఐలాండ్స్ని కౌంట్ చేయగలమా అనే క్వశ్చన్కి ఆన్సర్ నో, వీ కాంట్ కౌంట్ ఐలాండ్స్ బికాజ్ స్పెసిఫిక్ కౌంట్ అనేది ఉండదు. ఇట్లానే అర్త్కి సెంటర్ పాయింట్ అనేది ఏమి ఉండదురా. మళ్ళీ కోరు, క్రస్ట్ ఇవన్నీ నేను మీకు సైన్స్ లెసన్లో చెప్పాల్సి వస్తుంది. అలా ఒకవేళ చూసుకుంటే, ఒకవేళ నిజంగా ఇలాంటి జియోగ్రఫికల్ కాంటెక్స్ట్లో మనం ఒకవేళ జియోగ్రఫికల్ కాంటెక్స్ట్లో, జియోలాజికల్ కాంటెక్స్ట్లో మనం చూసుకుంటే ఒక పాయింట్ని అప్రాక్సిమేట్గా, అది కూడా 100% యాక్యురేట్ అని చెప్పలేదు సైంటిస్టులు, మన ఇద్లిబ్ అంటే టర్కీ దగ్గర ఇద్లిబ్ అదొక ప్రాంతం అండ్ ఈజిప్ట్ ఒకటి ప్రాంతం, ఇక్కడ మాత్రమే సెంటర్ ఆఫ్ ఎర్త్గా మనం చెప్పుకోగలం. అంతకు మించి ఇంకెక్కడా కూడా సెంటర్ ఆఫ్ ఎర్త్ లేదు. ఎక్కడ ఇద్లిబ్, ఎక్కడ ఈజిప్ట్, ఎక్కడ టర్కీ, ఎక్కడ టిబెట్, అంటే చెప్పేవాడు ఈ లగ్గాయితగాడైతే ఇనేవాళ్ళు గొర్రెలు అన్నట్టు, ఈ బత్తాయిగాళ్ళు అన్నట్టు, ఏందిరా ఇది, ఏంటిది? సో పాయింట్ నెంబర్ 2 బస్టెడ్. ఏదైతే పాయింట్ నెంబర్ 1 బస్ట్ చేసామో విత్ ట్రూత్స్, పాయింట్ నెంబర్ 2 బస్ట్ చేసాము విత్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. రైట్, ఇప్పుడు పాయింట్ నెంబర్ 3. ఇక్కడ ఉన్న ట్విన్ లేక్స్, అక్కడ 2 లేక్స్ ఉన్నాయి రావణ్. ఒకటి వచ్చేసి మానస్ సరోవర్ లేక్, ఇంకొకటి రాక్షస్ స్థల్. ఈ పేర్లు యూజ్ చేసుకొని ఇది ఒక మిస్టరీ లాగా తెలుసా. మానస్ సరోవర్ ఫ్రెష్ వాటర్, స్వీట్ వాటర్, రాక్షస్ స్థల్ ఎందుకు పెట్టారో తెలుసా ఆ పేరు? సలైన్ వాటర్ ఉండటం వల్ల. అంటే పేరు అలా ఉన్నాయని దాన్ని కూడా మైథాలజీలో కలిపేస్తామేనా?
సి ఇక్కడ ఒకటి స్వీట్ వాటర్, ఒకటి సాల్ట్ వాటర్ ఎందుకున్నాయంటే దెర్ ఈస్ ఎ రీజన్ బిహైండ్ ఇట్. ఈ రెండిటికి ఇన్ఫ్లో ఏదైతే ఉందో, ఈ మానస్ సరోవర్లో ఉండే గ్లేసియర్స్లో కరిగిన వాటర్ ఈ 2 లెగ్స్కి వస్తాయి. అయితే మానస్ సరోవర్కి అవుట్ఫ్లో ఉందన్నమాట. బట్ రాక్షస్ స్థల్కి అవుట్ఫ్లో అనేది లేదు. అంటే మానస్ సరోవర్ లేక్లో వచ్చిన వాటర్ అది బయటకు ఫ్లో అయిపోతున్నాయి, కానీ రాక్షస్ స్థల్లో అలానే మిగిలిపోతున్నాయి. సమ్మర్ వచ్చినప్పుడు అంటే టెంపరేచర్ పెరిగినప్పుడు మామూలుగా వాటర్ ఎవాపరేట్ అవుతూ ఉంటుంది కదా. ఈ వాటర్ ఎవాపరేట్ అయినప్పుడు ఈ రాక్షస్ స్థల్లో ఆ మినరల్ కంటెంట్ ఏమైతే ఉందో ఆ వాటర్లో ఉండేది అది అలానే రెసిడ్యూగా మిగిలిపోతుంది. బికాజ్ వాటర్ ఒకటి ఎవాపరేట్ అయింది, కింద ఉన్న మన సాల్ట్ కంటెంట్, సెలైన్ కంటెంట్ వెళ్ళదు పైకి, ఎవాపరేట్ అవ్వదు. అప్పుడు ఫ్రెష్గా వచ్చే వాటర్ ఆ మినరల్స్ని, ఆ సాల్ట్ కంటెంట్ని పీల్చుకుని సెలైన్గా మారుతుంది అనమాట. అంటే ఇది కొన్ని ఇయర్స్, అంటే కొన్ని వేలాది సంవత్సరాల నుంచి జరుగుతుంది కదా. అంటే ఎన్ని వాటర్ ఎవాపరేట్ అయి ఉంటాయి, అందులో ఉన్న మినరల్స్ ఎన్ని అక్కడ డిపాజిట్స్ ఉండిపోతాయి. మీరు చూసే రకరకాల లేక్స్ అక్కడ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి, పింక్ కలర్లో అట్లా. రీజన్ ఇది అనమాట, అవుట్ఫ్లో అనేది లేదు. అంటే అవుట్ఫ్లో లేక వాటర్ ఎవాపరేట్ అయ్యి వాటిలో మిగిలిపోయే మినరల్స్ అనేది డిపాజిట్గా ఫామ్ అయ్యి వచ్చే వాటర్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటాం వల్ల రాక్షస్ స్థల్లో వాటర్ సెలైన్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ఫ్లో ఉండి దాంతోపాటు అవుట్ఫ్లో ఉన్న మానస్ సరోవర్ లేక్ ఏమో గ్లేసియర్స్ నుంచి వచ్చే వాటర్, రెయిన్ వాటర్ 2 ఉండి వచ్చినట్టు వెళ్ళిపోతూ ఎప్పటికప్పుడు రీఫిల్ అవుతున్న లేక్ కాబట్టి ఆ వాటర్ చాలా న్యూట్రల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏదైతే రాక్షస్థల్ అని చెప్తున్నారు, రాక్షస్థల్ అని చెప్పి మళ్ళీ దానికి కొద్దిగా హైప్ ఇచ్చాడు. అంటే రాక్షసులు లేక్ కాబట్టి అది ఉప్పుగా ఉంటుంది, మానస్ సరోవరం కాబట్టి ఇది దేవతలది కాబట్టి ఇది మీ బొమ్మ, మీ భాషను. సో రాక్షస్థల్లో ఏదైతే చెప్తున్నాడో అవుట్ఫ్లో లేదు, ఉన్న ఒకే ఒక అవుట్ఫ్లో ఏంటంటే ఎవాపరేషన్లో ఉప్పు ఎవాపరేట్ అవ్వదరా బత్తాయిల్లారా, నీళ్లు మాత్రమే ఎవాపరేట్ అవుతాయి. ఇందాక తను చెప్పినట్టు లోపలికి వచ్చిన వాటర్ ఏదైతే ఉందో ఎవాపరేషన్, నేను ఇందాక చెప్పినట్టు ఎవాపరేషన్ ఇస్ ద ఓన్లీ అవుట్ఫ్లో. వాటర్ ఎవాపరేట్ అవుతుంది, ఆ కింద ఉన్న సాల్ట్ ఎవాపరేట్ అవ్వదు కాబట్టి వచ్చిన ఫ్రెష్ వాటర్ అంతా కూడా ఇక్కడ కూడా గ్లేజర్స్ నుంచి వస్తుంది వాటర్. వచ్చిన వాటర్ అంతా కూడా ఆల్రెడీ ఉన్న సాల్ట్ని అబ్జార్బ్ చేసుకున్నది సెలైన్ వాటర్ కింద అయ్యి, సెలైన్ అంటే మళ్ళీ మనకి ఎక్కిచ్చే సెలైన్ అనుకుంటారు, బతాయి నాకు కూడా కలరా, అది కాదు. సెలైన్ వాటర్ ఉప్పు నీళ్ళు. ఓకే, ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దట్ వర్డ్. ఓకే, సో అది అట్లా అవుతుంది అన్నమాట, అర్థమైందా? సో పాయింట్ నెంబర్ 3 ఏదైతే ఉందో దట్ ఈజ్ ఆల్సో బస్టెడ్. సో మానస్ సరోవర్ లేక్ అట్ ద సేమ్ టైం రాక్షస్ స్థల్, వాటికి ఉన్న డిఫరెన్సెస్ మిస్టరీ కాదు, ఇట్ ఈస్ ప్యూర్ సైన్స్. బ్యూటీ ఆఫ్ నేచర్, ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ హౌ నేచర్ వర్క్స్. అది ప్రకృతిలో ఉన్న ఒక సహజ సిద్ధమైన లక్షణం, దాని యొక్క అందం, దాన్ని మనం చూడాలి కానీ దాన్ని మనం ఎంజాయ్ చేయాలి కానీ దాంట్లో కూడా మిస్టరీలు ఎతికేసి యూట్యూబ్లో వీడియోలు చేసేసి డబ్బులు సంపాదించేద్దాం అనుకుంటే ఎట్లా లగ్గైతే నాకు అర్థం కాదు. సో పాయింట్ నెంబర్ 3 బస్టెడ్. ఇన్ని చెప్పి నాకు నెక్స్ట్ ఏం చెప్తాను, సబ్స్క్రైబ్ అడుగుతారు. అది ఇది చాలా ఇంపార్టెంట్ గమనం. బట్ సబ్స్క్రైబ్ అడిగే ముందు నేషన్ ఫస్ట్, పాకిస్తాన్, రైట్, పాకిస్తాన్, నేషన్ ఫస్ట్ ఇవన్నీ వస్తాయి, వీడియోలు వస్తాయి. నేషన్ ఫస్ట్ అంటాడు, నాకు అర్థం కాదు. ఈ లగ్గైతు రీసెంట్గా ఈ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, వీటిని దేవుళ్ళ గురించి వీటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ధర్మాన్ని మనం కాపాడాలి, మనమే ధర్మాన్ని కాపాడుకోవాలని ఈ సుతపోసం మాటలు ఎందుకు చెప్తున్నాడు అనేది ఎవరైనా అబ్జర్వ్ చేశారా? నువ్వెందుకు అనుకుంటున్నావు ఎందుకు చెప్తున్నాడు అని? వాళ్ళన్న వీడియోస్ వల్ల ఒక ఇష్యూ అయింది కదా, ఇప్పటి నుంచి ఈ మనిషి మారిపోయాడు తెలుసా. ఎగ్జాక్ట్లీ, బొట్లు పెట్టుకుంటాం, దీక్షలు తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ, అండ్ యూనో అంటే ఓపెన్ గా చెప్పకపోయినా ఈజ్ కంప్లీట్లీ సపోర్టింగ్ బీజేపీ. ఈ సనాతన ధర్మం అంటే హిందుత్వ అనేది ఈ విధంగా ఇతను అంటే హిస్ అప్రోచ్ ఇస్ డిఫరెంట్. అప్రోచ్ హస్ చేంజ్డ్ డిఫరెంట్లీ బికాజ్ సింపుల్ గా అంటే అప్రోచ్ ఇస్ డిఫరెంట్. అంటే నేను ఓపెన్ గా హిందుత్వాన్ని నేను ఇంపోజ్ చేస్తున్నాను అని చెప్పకుండా హీస్ డూయింగ్ దట్. ఎగ్జాక్ట్లీ, రైట్. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, ఇది ఎందుకు ఎత్తుకున్నాడు అంటే వెరీ సింపుల్. తన అన్న చేసిన ఒక పుండాకోరు పని
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు పట్టిన కర్మ ఏంటంటే ఎవడెవడైతే ఆడపిల్లల్ని రేపులు చేస్తారో వాళ్ళు మనకు నాయకులు, ఎవడెవడైతే ఆడపిల్లల్ని మోసం చేస్తారో వాళ్ళు మనకు నాయకులు, ఎవడెవడైతే ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేశారు, చిన్నపిల్లల్ని బాడీ షేమ్ చేస్తూ చిన్నపిల్లల్ని వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళ తండ్రితో చేస్తే ఇవన్నీ కూడా మాట్లాడుతూ, అంటే ఎంత గలీజ్గా మాట్లాడే ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ ఇట్. ఆడపిల్లలకు మోడెస్టీ యూనో ఇలా చేస్తూ ఇలా మాట్లాడిన ఒక లోఫర్ నా కొడుకు తమ్ముడు వచ్చి మనకు ధర్మం ఎలా ఉంటుంది, ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్తాడు. మనం నమ్మాలా, అది మన కర్మ. ఎందుకు రావని ఇతని ఇనిషియల్ వీడియోస్ ఏముండే తెలుసా, గుర్తుంది కదా? ఎగ్జాక్ట్లీ, తను ఉంది కాబట్టి నేను కొన్ని వీడియోస్ గురించి మాట్లాడుకోదలుచుకోవట్లేదు, బట్ ప్లీజ్ బేర్ విత్ మై వర్డ్స్. ఇనిషియల్ వీడియోస్ ఈ ధర్మరక్షకుడు ఈ లగ్గాయత్తుగాడు ఏం మాట్లాడేవాడో తెలుసు ఇనిషియల్ వీడియోస్లో, డస్ సైజ్ మ్యాటర్స్. అర్థం చేసుకోండి మీరు, డస్ సైజ్ మ్యాటర్స్ అంటే అబ్బాయిలకు ఉన్న సైజ్ మ్యాటర్స్. ఏం సైజ్ రా అని ఒక 3 ఆడపిల్లల కారులో ఎక్కించుకొని ఈడు వీడియో, దానికి 20 లక్షలు బోకు నా కొడుకులు చూశారు. ఈడొచ్చి ఇప్పుడు మనకు ధర్మరక్షణ గురించి చెప్తాడు, మనం వినాలా? ఏంటి కర్మ ఏంటి తెలుగు ప్రజలకి? హిందువులందరూ చక్కగా ఎవరి భక్తిలో వాళ్ళు చక్కగా పూజలు చేసుకుంటున్నారు, వాళ్ళ వ్రతాలు చేసుకుంటున్నారు, వాళ్ళ దేవుడిని పూజించుకుంటున్నారు. ఈ బ్రోకర్ నా కొడుకులు ఎవరంటే నాకు అర్థం కాదు. ఎవరు కూడా పరమశివుణ్ణి కదపలేరు అని చెప్పారు. పరమశివుని ఎవరు కదపగలుగుతారు అంటే నువ్వు నమ్మకపోయినా ఇన్ మై వ్యూ ఐ విల్ టెల్ యు ఎగ్జాక్ట్లీ సీ లెట్ మీ ఆల్సో సుప్రీం ట్రూ అల్టిమేట్ ఇంకేం లేదు. ఆయన వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి కదపగలిగి లేదా ఏదైనా చేయగలిగితే గాడ్ అనేది ఏముంది ఇంకా? ఎగ్జాక్ట్లీ మనతో పాటు మనిషి ఏమన్నా లేదా నా ఫ్రెండ్ ఇలా తోస్తాను అంటే ఏం మాట్లాడుతున్నారు అంటే ఎవరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మతం కానీ ఏదన్నా అది ముస్లిం అవనియండి, క్రిస్టియానిటీ అవనియండి, హిందూయిజం అవనియండి, ఏ గాడ్ని ఎవరు ఏం చేయలేరు, ఏ రిలీజన్ని ఎవరు నాశనం చేయలేరు. See, what we wanted to convey is, ఇప్పుడు వీడు కమింగ్ టు ద పాయింట్ అగైన్, వాళ్ళ తమ్ముడు చేసిన లోఫర్ పనిని కవర్ చేసుకుంటానికి ఏం చేయాలో తెలియక ధర్మం అనే పేరు పెట్టుకొని దాన్ని సపోర్ట్ చేస్తూ రేపొద్దున్న ఎవడైనా వీడిని అటాక్ చేయగానే ఈ మొత్తం గొర్రెలు ఈ బత్తాగాళ్ళు అందరూ కలిసి ఆ సపోర్ట్ ఎవరైతే వీడు క్రిటిసైజ్ చేస్తారో వీడిని వాడికి ఆ బ్యాకింగ్ కోసం అని చెప్పని ఇది ఎత్తుకున్నాడు. ఓకే, ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేషన్ ఫస్ట్ అంటాడు. ఊరే నాకు అర్థం కాదు, మౌంట్ కైలాష్కి నేషన్ ఫస్ట్ ఏందిరా? మౌంట్ కైలాష్లో ఏదో మిస్టరీ ఉంది, దాని గురించి మిస్టరీ గురించి చెప్పకుండా ఈ నేషన్ ఫస్ట్ ఏంటంట? మేబీ పైన నేషన్ ఫస్ట్ అన్నాడు. ఇకపోతే ఈ వీడియోలోనే ఇంకొన్ని మాటలు మాట్లాడాడు వీడు. ఏమంటాడో తెలుసా? ముఘల్స్ కాదు, ముస్లిం ఎంపరర్స్ గురించి మాట్లాడతాడు. ముస్లిం ఎంపరర్స్ గురించి మాట్లాడి వీడికంట బాగా ఎన్సీఆర్టీలో కొత్తగా 8th క్లాస్ బుక్లో అంట వీడికి, ఆ బుక్లో ఆ ముస్లిం ఎంపరర్స్ని రూత్లెస్ ఎంపరర్స్ కింద ఇండియాలో ఇన్వైట్ చేశారని చెప్పని పెట్టారంట. బాగానే ఉంది అక్కడ దాకా. ముస్లిం ఎగ్జాక్ట్లీ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ అంట, అంటే బాగా ఆనందపడ్డాడంట. బాగుందిరా లగ్గైతు. అలా హ్యాపీ ఫీల్ అయినోడు ఈ నెక్స్ట్ లైన్ ఏం చెప్తాడో తెలుసా? మనకి ఎంతమంది చోళులు, పాండ్యులు, ఆళ్ళు ఈళ్ళు అని చెప్పని మన ఇండియన్ కింగ్స్ గురించి చెప్పారు. ఓకే, ఇండియన్ హెరిటేజ్ని మనం రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడటం, ఇండియన్ కల్చర్ని మనం రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడటంలో తప్పులేదు. కానీ ఇక్కడ ఎనీ ఎంపరర్, వాడు ఇండియన్ ఎంపరర్, ఇండియాలో ఉండే హిందూ ఎంపరర్ అవ్వచ్చు, అరబ్ కంట్రీస్లో ఉండే ఇస్లామిక్ ఎంపరర్ అవ్వచ్చు, ఇంకా ఎక్కడున్న క్రిస్టియన్ ఎంపరర్ అవ్వచ్చు, ఆడ అలెగ్జాండర్ అవ్వచ్చు, ఇక్కడున్న శివాజీ అవ్వచ్చు, ఇంకా అక్కడున్న ఔరంగజేబ్ అవ్వచ్చు, ఎవడైనా కానీ ఎనీ కింగ్ అంటున్నా నేను, ఏ రాజు కూడా మంచోడు కాదు. ఒక ఎనీ మొనార్కిక్ గవర్నమెంట్, ఎనీ మొనార్క్ ఈజ్ నాట్ గుడ్. ఏ ప్రపంచంలో బతుకుతున్నారా నువ్వు? నాకు అర్థం కాదు. అంటే రాజుల్లో ఒకళ్ళు మంచోళ్ళు ఒకళ్ళు చెడ్డోళ్ళు ఉంటారా? ఎనీ కింగ్, ఒక రాజు వచ్చి ఆడ రాజ్యంలో ఈ అమ్మాయి నాదే అంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళాలా? ఒక రాజు వచ్చి ఒక భూమి నాది, ఈ భూమి నాది అంటే ఇవ్వాలా? ఇవ్వకపోతే చంపేస్తారు. కప్పం కట్టాలి, అన్నీ కట్టాలి, ట్యాక్సులు కట్టాలి. ఏంటి వాడు ఎంత ట్యాక్స్ విధిస్తే అంత కట్టాలా? ఏది నాది అంటే అది వాడిదే అవ్వాలా, లేకపోతే చంపేస్తారు, రాజ్యాన్ని నుంచి బహిష్కరించేస్తారు, పంపించేస్తారు. ఏందిరా నువ్వు ఏం మాట్లాడుతున్నావు?
అంటే కనీసం ఒక చరిత్రలో ఎందుకు మనందరం ఇంత పెద్ద రాజ్యాంగం ఒకటి రాసుకొని ఇన్ని 100 కోట్ల మందికి 140-150 కోట్లున్న భారతదేశానికి ప్రజాస్వామ్యంలో ఓటేస్తే ఎన్నుకునే ఒక వ్యక్తిని ఎందుకు పెట్టుకున్నాం? డెమోక్రసీ. బికాజ్ ఇట్ ఈస్ దట్స్ హౌ హ్యూమానిటీ వర్క్స్. మానవత్వం అలాగే వెళ్తుంది. రాజులు కాదు చేసేది. పెచ్చనా కొడక వింటున్నారు కదా నీకు ఇష్టం వచ్చినట్టు. విశ్వామిత్రుడి ప్రకారం బ్రహ్మ సృష్టించిన ఈ సరయూ నది ఏదైతే ఉందో అది మౌంట్ కైలాష్ నుంచి అయోధ్య వరకు పారుతుందండి. పారుతుంది, కరెక్టే. అంటే యూ వాంట్ టు టెల్ అబౌట్ దిస్? నో, అంటే బట్ మనం అంటే నా ప్రకారం ఉత్తరాఖండ్ లో కదా సరయూ నది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు దీనికి మౌంట్ కైలాష్ కి దర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్టెన్స్ కదా. వీడికి ఉంటుంది నీకు తెలియదు. వాడికి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికైనా కలిపేస్తాడు పులిహార. ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్ని తీసి ఇక్కడ పెట్టేస్తాడు. వ్యూవర్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ విశ్వామిత్రుడు కావచ్చు, బ్రహ్మ సృష్టి కావచ్చు, బ్రహ్మ క్రియేట్ చేసిన సరయూ నది అని చెప్పటం కావచ్చు, ఇదంతా కూడా ఒక మతానికి సంబంధించిన రిలీజియస్ మెటఫర్. దట్ ఈస్ అ రిలీజియస్ మెటఫర్. దాన్ని ఫిజికల్గా ఉన్న ఈ ప్రపంచంలో అంటే లైవ్లో ఉన్న ఈ ప్రపంచానికి ఉన్న రియాలిటీకి లింక్ చేసి, అంటే ఒక మైథాలజీలో ఉండే ఒక మైథాలజీని ఫాలో అయ్యే ఒక రిలీజియన్లో ఉండే ఒక పర్సనాలిటీ చెప్పిన ఒక రిలీజియస్ మెటఫర్ని తీసుకొని వీడు ఇప్పుడున్న రియాలిటీకి లింక్ చేసి, వాస్తవానికి లింక్ చేసి ఈ రెండు ఒకటే అంటాడు. పోనీ అది నిజమా? మౌంట్ కైలాస్ దగ్గరైనా సరయూ నది మొదలైంది. ఎక్కడ మొదలైంది సరయూ నది? ఇప్పుడు తను చెప్పింది ఏంటి? ఎక్కడ టిబేటు, ఎక్కడ మౌంట్ కైలాషు, ఎక్కడ ఉత్తరాఖండ్లో మొదలైన నది గురించి మనం మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? దిస్ ఇస్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంట. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఊరే నీకు కడుపుకు అన్నం తింటున్నావా, ఏమన్నా తింటున్నావు నువ్వు? సిగ్గులేదా నీకు? ఫ్యాక్ట్ అది మాట్లాడటమే కాదు, వీడు ఇంకొక స్టెప్ ముందుకేసి మనందరం కూడా రామాయణాన్ని, మహాభారతాన్ని, రాముడి గురించి, కృష్ణుడి గురించి మాట్లాడుకుంటూ వీళ్ళందరూ మైథాలజీ స్టోరీస్ ఇవన్నీ అంటారు. కాదు, ఇది హిస్టరీ అంట. చెప్పు తీసుకొని అంటారు. సిగ్గు ఏమైనా ఉందరా నీకు? నాకు అర్థం కావట్లా. అంటే నేను అనేది ఐఎమ్ నాట్ డీమీనింగ్ ఎనీ రిలీజియన్. ఇక్కడ ఐ రెస్పెక్ట్ హిందూయిజం, ఐ రెస్పెక్ట్ క్రిస్టియానిటీ, ఐ రెస్పెక్ట్ ఇస్లాం. అది మనం మతం కిందే చూడాలి, మైథాలజీస్ కిందే చూడాలి, ఇతిహాసాల కింద, పురాణాల కింద చూడాలి. మనం గౌరవించాలి ఆ కథల్ని. అంతేగాని ఏంట్రా ఇది హిస్టరీ? అది ఎరా హిస్టరీలో ఉన్నారా వీళ్ళంతా? అంటే ఒక చరిత్రకి, ఒక ఇతిహాసానికి, పురాణానికి తేడా తెలియకుండా దీంట్లో ఉండే ప్లేసెస్ని ఇప్పుడు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే హైదరాబాద్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. 100 సంవత్సరాల తర్వాత కూడా హైదరాబాద్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఇంకో 500 సంవత్సరాల తర్వాత మేబీ పేరు మారచ్చు, లేకపోతే జియోగ్రఫికల్ కండిషన్స్ మారి ఆ ప్రాంతానికి ఇంకో పేరు రావచ్చు. కానీ హైదరాబాద్ ఇస్ హైదరాబాద్. దిస్ ఇస్ హిస్టరీ. హైదరాబాద్లో జీసస్ క్రైస్ట్, రాముడు, అల్లా ముగ్గురు కలిసి ఆడుకున్నారు అని ఒకటి చెప్పాడు అనుకుందాం, అని ఒక స్టోరీ చెప్పాడు అనుకుందాం. ఒక 100 సంవత్సరాల తర్వాత ఆ పుస్తకం వచ్చింది అనుకుందాం. హైదరాబాద్ అనే ప్రాంతం ఉండటం అనేది హిస్టరీ. హైదరాబాదులో జీసస్, అల్లా, రాముడు ముగ్గురు కలిసి ఆడుకున్నారు అనేది ఒకడు రాసిన పుస్తకం చరిత్రలో ఉంది. పుస్తకంలో రాసిన క్యారెక్టర్స్ చరిత్రలో ఉన్నట్టు కాదు. హైదరాబాద్ ఈజ్ హిస్టరీ, సరయూ రివర్ ఈజ్ హిస్టరీ, టిబేట్ ఈజ్ హిస్టరీ, మౌంట్ కైలాష్ ఈజ్ హిస్టరీ, నాట్ ద క్యారెక్టర్స్ దట్ వర్ టోల్డ్. చిచి ఆయన నీకు అర్థమేసి వస్తాయి కానీ నా వ్యూవర్స్ కోసం చెప్పటం కాకపోతే ఇందాక మనము పాకిస్తాన్ ఇవన్నీ అని ఆపేసాం కదా. సో ఇక్కడ అంటే ఇక్కడ ఒక ట్రైబ్ ఉంది ఈ మౌంట్ కైలాష్ దగ్గర. అంటే మల్టిపుల్ ట్రైబ్స్ ఉన్నాయనుకో. హీ టోల్డ్ అబౌట్ కలాష్ ట్రైబ్. ఈ కలాష్ ట్రైబ్ గురించి ఏమైనా చెప్పారా? వాళ్ళు ఎలా వచ్చారు? ఏమీ చెప్పలేదు. అంటే 1, 2, 3 థింగ్స్ మల్టిపుల్ చెప్పి వదిలేస్తాడు అనమాట. అతనికి ఇష్టం వచ్చిన పాయింట్. లైక్ ఏంటి, ఈ రిలీజియస్ ఇంటాలరెన్స్ క్రియేట్ చేసేకి పాకిస్తాన్ వాళ్ళ మీద అటాక్స్ చేశారు. ఎస్ వి ఆల్సో అపోజ్ కదా. ఎస్ వి ఆల్సో అపోజిట్. మేమేం సపోర్ట్గా మాట్లాడట్లేదు. బట్ నువ్వు మౌంట్ కైలాష్ గురించి చెప్తా, ఈ పాకిస్తాన్ అటాక్స్ చేస్తుంది, ఎలా చేస్తుంది, ఏం చేస్తుంది అన్న చెప్పారా మీరు? లేదే. ఎందుకు చెప్పారు? ఆ ఒక్క పాయింట్ ఏంటంటే టు మేక్ పీపుల్ హై దట్ మా రిలీజన్ నాశనం అయిపోతుంది అనే కదా. బట్ వీ విల్ టెల్ యూ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ దేర్. సి మౌంట్ కైలాష్
దగ్గర ఈ కలాష్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఒరిజిన్ దెర్ ఆర్ మల్టిపుల్ స్టోరీస్ బిహైండ్ అన్నమాట. అందులో ఒకటి ఏంటంటే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొన్ని వందల ఏళ్ల క్రితం వచ్చారు అని, మైగ్రేట్ అయ్యారు అంటే ఆఫ్ఘనీ మైగ్రెంట్స్ అని ఒక స్టోరీ అయితే. ఇంకొక స్టోరీ ఏంటంటే వీళ్ళు ఇండో ఆరియన్ ట్రైబ్స్ అని చెప్తారు. ఇంకొక ప్రకారం అలెగ్జాండర్ ఉన్నారు కదా వాళ్ళ సోల్జర్స్ ఫ్యామిలీస్ డిసెండెంట్స్ అని చెప్తారు. అంటే మేబీ వాళ్ళ స్కిన్ టోన్ అవ్వచ్చు, ఐ కలర్స్ అవ్వచ్చు, ఆ బ్లూ ఐ, గ్రీన్ ఐ, వాటి నుంచి కూడా వీళ్ళని డిసెండెంట్స్గా భావించు ఉండొచ్చు. దే విల్ సైట్ దీస్ రిఫరెన్సెస్, ఈ రిఫరెన్సెస్ పాయింట్స్ చెప్పి అలెగ్జాండర్ డిసెండెంట్స్ అని కూడా అలా డిఫరెంట్గా అనుకున్నారు. వీళ్ళు ఇండిజినస్ పాలిథిస్టిక్ ట్రైబ్ అన్నమాట. పాలిథిస్టిక్ అంటే మల్టిపుల్ గాడ్స్ ఉంటారు. మన హిందూయిజం లాగా మనకి రాముడు, కృష్ణుడు, శివుడు, వెంకటేశ్వర ఇట్లా మల్టిపుల్ గాడ్స్. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పాలీ ఈజ్ మల్టిపుల్, పాలీ అంటే మల్టిపుల్, అండ్ థీయిస్ట్ అంటే ఎవరు, థీయిజం అంటే ఏంటి, దేవుడిని నమ్మేవాళ్ళు. సో మల్టిపుల్ దేవుడిని నమ్మేవాళ్ళు. ఇప్పుడు తను చెప్పినట్టు హిందూయిజంలో మనం ఎట్లా అయితే మల్టిపుల్ రాముడు, కృష్ణుడు, శివుడు ఇట్లా ఎలా అయితే వర్షిప్ చేస్తామో అట్లా వాళ్ళకి కూడా మల్టిపుల్ గాడ్స్ ఉన్నారు. సో దిస్ ఇస్ అన్ ఇండిజినస్ పాలిథిస్టిక్ ట్రైబ్. వీళ్ళ మెయిన్ గాడ్ ఎవరైతే ఉన్నారో మహన్ దియో అని పిలుచుకుంటారు. ఈమెని మహన్ దియో. ఈ మహాన్ భావుడు ఎవరైతే ఉన్నారో మహన్ దియోని మహాదేవుడు లాగా వినిపిస్తుంది కదా, అంటే మన శివుడు అయి ఉండొచ్చు అని పోలికలు కలిపేశాడు. మహన్ దియో మహాదేవుడు దగ్గరగా ఉన్నాయి కదా, అంటే వాళ్ళ మెయిన్ గాడ్ ని దగ్గరగా ఉంది చూసా, అంటే వాళ్ళ మెయిన్ గాడ్ ని శివుడితో పోల్చి చూసారా, అంటే వాళ్ళు కూడా మన వాళ్ళే, మాది తినాలి మీది తినాలని కలిపేశాడు. ఓకే, అంటే కమ్మాలంటే కంబోడియా, అస్త్రాలు పెట్టే చూడు, అస్త్రాలయ ఆస్ట్రేలియా, అస్త్రాలయ ఆస్ట్రేలియా ఇట్లా అన్నమాట. ఇట్లా మహందియో అని మహాదేవ్ చేసేసాడు, శివుడు అనేసాడు, కలిపేశాడు. అక్కడికి ఆగలేదు తెలుసా, వాళ్ళు వాటర్ ని కూడా పూజిస్తారు. యాక్చువల్లీ దే వర్షిప్ నేచర్. వాటర్ కూడా వన్ ఆఫ్ ఇట్ కదా, వాటర్ ని వర్షిప్ చేస్తారు. దాన్ని అదే మన వరుణ దేవుడు లాగా. నెక్స్ట్ మన భారతదేశంలో ఇంద్రుడికి ఎక్కడైనా టెంపుల్ ఉందా అని అడిగారు. అడిగి ఎక్కడ లేదు కదా, అక్కడ ఉంది. ఈ కలాష్ ట్రైబ్స్ కి దే హ్యావ్ ఎ టెంపుల్. మళ్ళీ ఇంద్రుడు ఏంటి, వాళ్ళ మహన్ దియోని ఏంటి అని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? అంటే ఇంద్రుడికి ఉండే క్యారెక్టరిస్టిక్స్ మహన్ దియోనికి ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఇతని ప్రకారం ఒకటే అంట. సో ఇద్దరు ఒకే గాడ్ అయి ఉండొచ్చు అని. నౌ హీ కాల్స్ మహన్ దియో టు బి ఇంద్ర. అంటే అప్పుడు శివుడు అన్నాడు, ఇప్పుడు ఇంద్రుడు అన్నాడు. యు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఇక్కడ మహందియోని ఇంద్రుడు అని డైరెక్ట్గా చెప్పలా. ఇంద్రుడికి గుడి ఉంది, మన ఇండియాలో ఇంద్రుడికి గుడి ఉందా, లేదు, కానీ అక్కడ ఉంది అన్నాడు. యాక్చువల్గా వాళ్ళు ఇంద్రుడికి కాదు గుడి కట్టుకుంది, వాళ్ళు గుడి కట్టింది మహందియో, హూ ఈజ్ దర్ బిగ్గెస్ట్ గాడ్. అయితే ఈ మహందియోకి మన హిందూ స్కాలర్స్ ఎవరెవరైతే ఉంటారో మన దేశంలో ఓల్డ్ స్కాలర్స్, వాళ్ళు ఋగ్వేదాన్ని కనెక్ట్ చేసి ఈ కలాష్ ట్రైబ్లో ఉండే ఈ అంటే మనం కూడా ఎలా అయితే యానిమల్స్ అయినా వరాహ అవతారము, మత్స్య అవతారము ఇట్లా అనుకుంటాం, వాళ్ళు కూడా నేచర్ని, వాటర్ని వీటిని కొలుస్తారు కాబట్టి. సో ఇక్కడ కూడా మనకు వరుణ దేవుడు ఉన్నాడు కాబట్టి, అట్లానే ఇంద్రుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళని లింక్ చేస్తూ ఋగ్వేదంలో కొన్ని స్కాలర్స్, కొంతమంది స్కాలర్స్ ఋగ్వేదాన్ని లింక్ చేసి వీళ్ళ కలాష్ ట్రైబ్కి ఇదిగో ఋగ్వేదంలో చెప్పారని చెప్పారు. దాన్ని వీడు ఇట్లా కలిపేసి పులిహార. ఫస్ట్ ఏమో ఇక్కడ ఇదొక పాయింట్, ఇది రెండో పాయింట్. ఫస్ట్ ఏమో అంటే ఇవన్నీ పాయింట్స్ కూడా అతను వెంటనే చెప్పలేదు అనమాట. అంటే ఒక పాయింట్ చెప్తాడు, ఫస్ట్ మహాదేవ్ అంటాడు, మహాదేవ్ అన్నాడు, తర్వాత మళ్ళీ వేరే చెప్తాడు, మళ్ళీ వరుణదేవుడు అంటాడు, మళ్ళీ ఇంద్రుడు అంటాడు. అంటే మన బ్రెయిన్ మనం అది అనలైజ్ చేసి థింక్ చేసే లోపల ఇంకొక పాయింట్ ఇట్లా బుల్లెట్స్ లాగా వదులుతూ ఉంటాడు. సో మనం ఏమవుతుంది, ఓకే అంటే వి విల్ నాట్ స్పెండ్ సో మచ్ టైం కదా, అంటే మనకి ఆలోచించేంత టైం కూడా అతను ఇవ్వడు. ఒకదాని తర్వాత ఒకటి చెప్తానే ఉంటాడు. ఆ ఫ్యాక్ట్ చెక్ అనేది మనలో ఎంతమంది వీడియోస్ చూసి చేస్తారు. మేము కూడా మమ్మల్ని నమ్మని చెప్పట్లేదు. వన్స్ ద వీడియో ఈజ్ ఓవర్, యూ గో అండ్ చెక్ హూ ఈజ్ మహందియో. మహందియోని నిజంగా శివుడితో పోలుస్తామా, మహందియోని ఇంద్రుడితో పోలుస్తామా, అసలు మనం ఎంతమందితో పోలుస్తామనేది పక్కన పెడితే కలాష్ ట్రైబ్ ఎవరితో పోలుస్తారు? కలాష్ ట్రైబ్ నిజంగా ఇంద్రుడు అనుకుంటున్నారా? అతన్ని ఇంద్రుడికే గుడి కట్టారా? ఒక్కసారి చెక్ చేసుకోండి. యూ చెక్ ద ఫ్యాక్ట్స్ అండ్ దెన్ యూ విల్ అండర్స్టాండ్. మమ్మల్ని నమ్మని చెప్పట్లేదు, కానీ
ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రతి లోఫరదో మాటల్ని మీరు నమ్మేసి గొర్రెలుగా మారిపోయి బత్తాయిలుగా మారిపోయి వాడిని లేపి మీరు పుచ్చుదద్దములు అయిపోతున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే రావణ్ ఏంటి తెలుసా, ఇతను ఏం చెప్తానంటే మీ క్యూరియాసిటీ లెవెల్స్కి నేను ఎవ్రీడే ఒక వీడియో చేస్తాను. అంటే ఇట్లాంటివన్నీ ఇప్పుడు చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, మైథాలజీ అవ్వచ్చు, ఇట్లాంటి మిస్టీరియస్ థింగ్స్ అవ్వచ్చు. మొన్న జరిగిన ఇండో పాకిస్తాన్ వార్ జరగల, ఈయన వార్ క్రియేట్ చేసేసి దానికి స్ట్రాటజీస్ ఇచ్చేసి ఎవరు గెలిచిపోతారో చెప్పేసి ప్రిడిక్షన్స్ అయిపోయింది ఇట్లా అన్నమాట. అంటే మనం దోస్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైతే ఉంటాయి కదా వాటిని ఇతను వీడియోస్ చేస్తాడు. అంటే మనము టైం స్పెండ్ చేసి వీటి మీద అరే ఇప్పుడు ఇండో పాకిస్తాన్ వార్ ఉంది ఎందుకు మొదలైంది, దీని వెనక మళ్ళీ ఉన్నారు ఇవన్నీ మనం చూడం కాబట్టి వీడెవడో 15 నిమిషాలు వీడియో చెప్తున్నాడు వీడు చూస్తాడు. ఇప్పుడు అందరికీ బిజీ స్కెడ్యూల్, మనకి గంట రీసెర్చ్ చేసి ఏమవుతుందో ఏం జరుగుతుందో తెలుసుకునే అంత టైం లేదు. సో సమ్ వీడియో వేర్ వీ గెట్ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్, అందులో ఒక ఇతనని తీసుకున్నాడు. కానీ మీరు ఐల్ టెల్ యూ వన్ థింగ్, మిమ్మల్ని ఇంత ట్రస్ట్ చేసి అన్ని 30 లక్షల పైన ఉన్నారు కదా మీ సబ్స్క్రైబర్స్, విచ్ ఈస్ నాట్ ఏ స్మాల్ నంబర్. అంతమంది మిమ్మల్ని నమ్మి మీ వీడియోస్ని చూస్తున్నప్పుడు కనీసం మీరన్నా ఫ్యాక్ట్స్ చెక్ చేసుకొని వాళ్ళకి ఇచ్చే ఇన్ఫర్మేషన్, వాళ్ళ క్యూరియాసిటీ లెవెల్స్ నేను ఫుల్ఫిల్ చేసేకి ఈ వీడియో అన్నప్పుడు మీరు ప్రతిదీ అనలైజ్ చేసి చెక్ చేసుకొని 100 times క్రాస్ చెక్ చేసి మీరు ప్రజెంట్ చేయాలి. అంత పాస్గా నేను చెప్పలేను కానీ రాజుడు అట కాదురా. ఇప్పుడు ఇంత పెద్ద స్టోరీ ఏదో చెప్తున్నప్పుడు కనీసం ఫ్యాక్ట్స్ చెప్పవారా నాకు అర్థం కాదు. ఆ పక్కనే ఎవడు రాడు దద్దమ్మ నాకు అర్థం కాదు, రాసేవాడు ఆ పిల్ల చెప్పినంత పాస్గా మనం చెప్పలేము. ఆ స్క్రిప్ట్ రాసేవాడు ఎవడు వాడన్నా చూసుకోవాలా, వాడు ఏది రాసిస్తే అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ ప్రధానిగా మారిన 2వ రోజు అనగానే చెప్పేస్తావేంటారు అది. అంటే ఏది పడితే అది మాట్లాడేయటమేనా. ఇప్పుడు నేను ఐ వాంట్ టు యాడ్ అ పాయింట్ హియర్, మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నుంచి ఇక్కడ దాకా మనం మాట్లాడుకున్నాం కదా ఇంతసేపు మాటల్లో, మనకు ఎక్కడా కూడా ఎనీ పాయింట్ ఆఫ్ టైం మౌంట్ కైలాష్కి సంబంధించిన ఏదైనా మిస్టరీ మీకేమన్నా అనిపించిందా, ఏదైనా అనిపించిందా? కానీ వీడు చెప్పేటప్పుడు ప్రశ్నలు అట్లా వదిలేస్తాడు చూసారా. అంతమంది ఎందుకు ఎక్కలేకపోయారు, ఒక్కడ కూడా ఎందుకు ఎక్కలేకపోయాడు, అక్కడ యానిమల్స్ ఎందుకు లేవు అని చెప్తాడు. యానిమల్స్ లేవు కాదు ఉన్నాయి, యాక్చువల్లీ యానిమల్స్ లేవు అని కూడా కరెక్ట్. ఇక్కడ ఈ వీడియోలో ఇంకో పాయింట్ చెప్తాడు, ఏమంటాడంటే యానిమల్స్ అక్కడ మిస్టరీ కింద అది కూడా ఎలాగైతే మనుషులు ఎక్కలేదని చెప్పాడో అక్కడికి ఎందుకు ఒక్క జంతువు కూడా వెళ్ళదు అని చెప్తాడు. ఊరే ఎందుకేరా ఫ్యాక్ట్ చెక్ చేసుకోమనేది. సో తను చెప్పినట్టుగా స్నో లెపర్డ్స్ ఉంటాయి, వైల్డ్ యాక్స్ ఉంటాయి, బార్ హెడెడ్ గీస్ ఉంటాయి, బర్డ్స్. అవి బార్ హెడెడ్ గీస్ ఈజ్ ఆల్సో ఏ బర్డ్. ఈ యానిమల్స్ ఎట్లనో యానిమల్స్ బర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. అవి ఆ కండిషన్లోనే హై ఆల్టిట్యూడ్లోనే, ఇంకా అరాచకం ఏంటంటే ఆ హై ఆల్టిట్యూడ్లోనే బతకగలవు. ఎగ్జాక్ట్లీ అక్కడ అసలు యానిమల్స్ లేవని చెప్తాం. ఏంటి అబద్ధాలు ఏంటి? ఇప్పుడు నేను ఇందాక యాడ్ చేస్తున్న పాయింట్ ఏదైతే ఉందో, వీడియో మొత్తం కూడా ఒక్క ఫ్యాక్ట్ కూడా చెప్పకుండా హాఫ్ ట్రూత్స్ చెప్తూ మౌంట్ కైలాష్ ఉండటం కరెక్టే, అక్కడికి ఎవరో ఎక్కకపోవటం కరెక్టే, కానీ ఎక్కకపోవటానికి కారణాలు ఇందాక తను చెప్పినట్టు చైనీస్ బ్యాన్ ఇవంతా అది ఒక మిస్టరీ కింద చెప్తాడు. మౌంట్ కైలాష్ దగ్గర యానిమల్స్ వెళ్ళకపోవటం అనేది అసలు పూర్తిగా వాస్తవం. మౌంట్ కైలాష్ దగ్గర ఉన్న ఈ లేక్ మానసరోవర్ లేక్ అట్ ద సేమ్ టైం పక్కన ఉన్న రాక్షస తల్లి ఏదైతే ఉందో అలా ఎందుకు ఉన్నాయి, దాని పేరు కూడా రాక్షస తల్లి అని చెప్పడంలో అదొక మిస్టరీ. అది ఏంటి, సైన్స్ ఏంటి మనకు చెప్పేది, ఇందాక తను చెప్పింది. సో ఇట్లాగా ప్రతి ఒక్కటి చెప్పుకుంటా వీడి మోడల్స్ ఆపరండి ఎట్లా ఉంటుందంటే మధ్యలో వీడియోలో పాకిస్తాన్ని ఎలా గిల్లుతాడు. కలాష్ ట్రైబ్కి పాకిస్తాన్ వార్కి పాకిస్తాన్ చేస్తున్న దాష్టికానికి ఏంట్రా సంబంధం? కలాష్ ట్రైబ్ గురించి చెప్పావు అనుకో, పోనీ దాని గురించి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పావా? చెప్పాలా? ఓకే, నిజంగా కలాష్ ట్రైబ్కి సంబంధించి చాలామందిని చంపడం జరిగింది, అది ఎవరైనా సరే ఖండించాల్సిందే. ఎవరు చంపినా సరే పాకిస్తాన్ అలా దారుణాలు చేస్తే మనం ఖండించాలి. అప్పట్లో నువ్వు మన వార్ చేయమన్నట్టు నువ్వు చెప్పావుగా వార్ చేపించేస్తున్నానని, అట్లా చేపించేసి నీలాంటి వాళ్ళు వారికి కూడా వెళ్ళాల్సిందే, తప్పులేదు. కానీ వ్యూవర్స్ మీరు అబ్జర్వ్ చేయండి, పాకిస్తాన్, ముఘల్ ఎంపరర్స్ ఆర్ ముస్లిం ఎంపరర్స్, ధర్మం, రాముడు కృష్ణుడు, చరిత్ర, ఈ మొత్తాన్ని ఇలాంటి కొన్ని ఏమంటారు హై ఇచ్చే పదాలు కొంతమంది మత ఛాందసవాదంతో పేట్రేగిపోతున్న కొంతమంది హూలిగన్స్కి, కొంతమంది ఈ బత్తాయిగాళ్ళకి
ఇది హైయెస్ట్ కాబట్టి వీటిల్ని ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్టు నూకిపాడు నవ్వుతాడు వీడియో. యూనో ఇతను కనుక యాక్చువల్లీ మాకు చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ వస్తూ ఉన్నాయి, అంటే ఐజూడ్ పైన వీడియోస్ చేయండి అని. సో వీ బోత్ స్టార్టెడ్ అంటే మేమిద్దరం ఒక డిస్కషన్ చేసినప్పుడు ఏం చేద్దాం, సో సరే ఒక లేటెస్ట్ వీడియో ఏదైతే ఉందో అతన్ని చూద్దాం అన్నప్పుడు ఈ మానస్ సరోవర్ వీడియో దొరికింది. తెలుసా రావణ్, మనం ఇది చూడకపోతే మనం ఎప్పటికీ మానస్ సరోవర్ పైన వీడియో చేస్తుంటే వాళ్ళం. కరెక్ట్. యాక్చువల్లీ మేము అసలు మానస సరోవరం మీద లేకపోతే మౌంట్ కైలాస్ మీద ఎందుకు చేస్తాం వీడియో, ఎందుకు చేయాలి? అంటే మా దాంట్లో ఇదే పొలిటికల్ ఆర్ అవేర్నెస్ క్రియేట్ చేసే వీడియోస్ ఉన్నాయి కదా, సో మా లాంటి వాళ్ళు ఇలాంటి వీడియో చేసేకి మేము ఇంత రీసెర్చ్ చేసినప్పుడు, అంటే అతను చెప్పిన పాయింట్ని మేము ప్రతిదీ రీసెర్చ్ చేసి ఇంత ఫైన్ చేసినప్పుడు ఇదే టాపిక్స్ మాట్లాడి మీరు ఇంకెంత రీసెర్చ్ చేయాలి, ఇంకెంత క్లియర్గా చెప్పాలి, అంతే కదా. ప్రతి దాన్ని రిలీజియన్, ఈ సనాతన ధర్మం, హిందుత్వ, ఈ కాన్సెప్ట్స్ అన్ని తీసుకొని అంటే నిజాల కన్నా కూడా వీటిని పులి మీదే అయిపోయింది ప్రతి దాంట్లో. ఎగ్జాక్ట్లీ ఆ ఇంటాలరెన్స్ క్రియేట్ చేస్తాం, అంటే హిందూ ముస్లిం అని, లేదంటే మన శివుని ఎవరో కుదపలేక ఏంటి శివుని ఎవరు ఏం చేస్తారు, అంటే శివుడు ఏంటి ఒక మనిషి చేయగలిగే పవర్ కాదు ఆయన, ఈజ్ ద అల్టిమేట్ శివ. Okay, I may not accept that Shiva is there or something, but let us respect her opinion. అయితే నేను ఇందాక ఒక పాయింట్ చెప్తూ మర్చిపోయిన లైన్ ఏంటంటే, ఈ విశ్వామిత్రుడి గురించి చెప్పినప్పుడు సాక్రెడ్ సింబాలిజం అని ఒకటి ఉంటుంది. అంటే ఒక మతానికి సంబంధించి కొన్ని అనుకుంటారు వాళ్ళు, బిలీఫ్ సిస్టమ్. ఆ బిలీఫ్ సిస్టంలో ఇప్పుడు తను ఇందాక చెప్పినట్టు శివ సూపర్ ఇట్లాగా అదొక బిలీఫ్ సిస్టమ్. సో సేక్రెడ్గా వాళ్ళు ఒక సింబాలిజం, అంటే దాన్ని సేక్రెడ్ సింబాలిజం అంటారు. ఇఫ్ యూ నాట్ అండర్స్టాండింగ్ జస్ట్ గూగుల్ ఇట్, మీకు అర్థమవుతుంది. దానికిను రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు సేక్రెడ్ సింబాలిజం ఎందుకు చెప్పాను, ఇందాక చెప్పిన బ్రహ్మదేవుడికి సంబంధించిన నది అతను క్రియేట్ చేయటం అదంతా ఒక మతానికి సంబంధించిన ఇష్యూ, వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్. కానీ దాన్ని గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ఇట్లా చేయటం అనేది 7 ప్రజల్ని మోసం చేస్తున్నాడు అబద్ధాలు చెప్పి. దీనితో పాటు నాకు బాగా నవ్వొచ్చిన విషయం ఏంటో చెప్పనా, ఈ వీడియోలో నాకు బాగా నవ్వొచ్చిన విషయం జగ్గి వాసుదేవ్. తెలుసా మనం ఇది కాదు ఏమంటాడు తెలుసా, టైం డైలేషన్ అంటాడు. టైం డైలేషన్ గురించి మాట్లాడతా, ఒరే జూడు ఇందుకు గదరా నిన్ను లగ్గాయిత్తని బత్తాయి అని రిఫైన్డ్ బత్తాయి అని మేము అనేది. టైం డైలేషన్ గురించి మాట్లాడితే నువ్వు ఎవరితోరా వీడియో చేయించాలి, ఏ వీడియో పెట్టాలరా నువ్వు? ఒక సైంటిస్ట్ వీడియో పెట్టలా, ఒక ఫిజిస్ట్ వీడియో పెట్టలా టైం డైలేషన్ గురించి? రావణ్ అలా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు వాళ్ళని పెడతారని? అంతేలే, ఇడు బత్తాయి గడు వీడియో ఎందుకు పెడతాడు, వీళ్ళు ప్రమోట్ చేసేది ఏంటి? కరెక్ట్ ఈ వాసుదేవ్ లాంటి కదా. యారా అసలు ఒకడు భార్యని చంపిన కేసులో ముద్దాయిగా ఉండి నేచర్ని, ప్రకృతిని నాశనం చేశాడని దాదాపు 2010 నుంచి 2020 దాకా కేసులు చుట్టూరు ఎలిఫెంట్ని చంపారని చెప్పని ఇలాంటి కేసులు, ఎలిఫెంట్ కారిడార్లో ఈషా ఉందని ఇట్లాంటి అన్నీ కూడా చేసిన వాడు చెప్పి వాడు మెర్కురీ అంటాడు, మెర్కురీ తినేస్తానంటాడు, మహాసమాధి అంటాడు, చచ్చిపోతారంటాడు వాళ్ళందరూ. అంటే కోబ్రా పాయిజన్ అంటాడు. ఇలాంటి ఒక బుల్షిట్ మాట్లాడే ఓడిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆడిపోతే సైంటిస్ట్ లాగా పెట్టి టైం డైలేషన్ గురించి మాట్లాడతారు. ఏమన్నా తెలుసా టైం డైలేషన్ గురించి? మనం అంట ఈ జగ్గి వాసుదేవ్ ఏం చెప్తాడంటే, అతనంట ఇట్లా కైలాస పర్వతంకి వెళ్ళినప్పుడు అతనికి తెలియకుండా అతను యంగర్ అయిపోతున్నాడు అని చెప్పని అతను ఫీల్ అయ్యాడంట. అంటే అతనికి తెలియకుండానే అంటే టైం డైలేషన్ అయిపోతుంది అక్కడ, అంత అద్భుతం ఉంది అక్కడ అని చెప్తారు. ఇప్పుడు ఈ చచ్చుదబ్బమ్మలకి ఈ టైం డైలేషన్ జగ్గి గేడిని పెట్టి ఆడి వీడియో పెట్టి టైం డైలేషన్ గురించి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తే వినే దరిద్రం పట్టిన మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్లాసిబో ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఓకే నేను మీకు ఇలా చెప్తాను, మనందరం కూడా స్కూల్ కాలేజీల్లో ఉన్నప్పుడు మనకి ఇష్టమైన పీరియడ్స్ ఉండేవి. స్పోర్ట్స్ పీరియడ్ కావచ్చు. ఫర్ మీ పర్సనల్లీ నాకు ఇంగ్లీష్ క్లాసు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాస్ అంటే చాలా ఇష్టం ఉండేది. నాకు ఆ క్లాసెస్ వచ్చినప్పుడు మా మేడం కానీ మా సర్స్ కానీ వాళ్ళు చెప్తున్నప్పుడు అది ఏంటి 1 hour 45 minutes ఇంత ఈజీగా అయిపోయింది అనిపించేది. అంటే టైం ఎంత ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది అనిపించేది. అట్ ద సేమ్ టైం సాంస్క్రిట్ క్లాస్ వచ్చినప్పుడు
లేకపోతే హిందీ క్లాస్ వచ్చినప్పుడు చాలా చిరాకు పుట్టింది, ఎప్పుడైతే బాబు ఇది అని చెప్పని, ఏంటి టైం వెళ్ళట్లేదు అనిపించేది. మీ అందరికి కూడా ఇట్లా జరిగి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం అంతేకాదు, ఇప్పుడు మనకి నచ్చినంత మనం మాట్లాడుతున్నాం, కరెక్ట్, అవర్స్ అయిపోతాయి, కానీ ఇట్ ఫీల్స్ లైక్ 1 or 2 minutes మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ. అదే ఇష్టం లేని వాళ్ళు పక్కన కూర్చొని ఒక క్వశ్చన్ ఎప్పుడు వెళ్తారా బాబు, ఏంటి అసలు టైం ఎందుకు కట్ అవ్వట్లేదు అని చెప్పని మనకు అనిపిస్తుంది. దాని అర్థం ఏంటి, మాకు ఇంగ్లీష్ మేడం వచ్చినప్పుడు లేకపోతే ఫిజిక్స్ సార్ కెమిస్ట్రీ సార్ వచ్చినప్పుడు టైం ఏమన్నా గట్టిగా పుష్ చేస్తాడు ఎవడన్నా వెనక నుంచి, టైం ఏమన్నా ఫాస్ట్గా వెళ్తుందా? అట్లా అని సాంస్క్రిట్ సార్ కానీ హిందీ మేడం కానీ వచ్చినప్పుడు టైం ఏమన్నా ఆగిపోతుందా? ఆగదు. అంటే టైం విల్ నెవర్ రన్ ఫర్ యూ, టైం విల్ నెవర్ స్టాప్ ఫర్ యూ. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. కానీ మనం సైకలాజికల్గా మనకు ఉండే ఇష్టాలు, మనకున్న థాట్ ప్రాసెస్, వ్యక్తుల మీద ఇష్టాలు, ప్లేసెస్ మీద ఇష్టాలు, సబ్జెక్ట్ మీద ఇష్టం కూడా టైంని ముందుకు తీసుకెళ్తున్నట్టు లేకపోతే టైంని ఆపుతున్నట్టు కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ అస్ ప్లాసిబో ఎఫెక్ట్. మౌంట్ కైలాష్ లాంటి ఒక టఫ్ టెరైన్ చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాలు ప్లాన్ చేసుకొని అలాంటి, లేకపోతే హిమాలయాలు కానీ అట్లా వెళ్తున్నప్పుడు, అలా పైకి వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఒక హై ఉంటుంది, వాళ్ళకు ఒక ప్లాసిబో ఎఫెక్ట్ ఉంటుంది. దాంతోపాటు హై ఆల్టిట్యూడ్ అవటం వలన, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ఉండటం వలన, చాలా కారణాల వలన ఒక వ్యక్తి అంటే మనలో కొన్ని చేంజెస్ వస్తాయి, సైకలాజికల్ చేంజెస్. దట్ ఈస్ నథింగ్ బట్ అ ప్లాసిబో ఎఫెక్ట్. ఇలాంటి ప్లాసిబో ఎఫెక్ట్ ఉంటుంది అనేది వాస్తవమైన సైన్స్. కానీ టైం డైలేషన్ అనేది ఎందుకు ఉంటుందా? నువ్వేదో ఇంట్రెస్ట్ వెళ్ళారు కదా, మాకు తిరగతిప్పి తెలుగులో చెప్తా. ఇప్పుడు మనకి చెప్తారు కదా, ఈ ప్లేస్కి వెళ్ళండి మీకు మంచి జరుగుతున్నాను, లేదా మనకు కూడా ఆ ప్లేస్కి వెళ్తే, ఆ దేవుడి దగ్గరికి వెళ్తేనో, లేదా అక్కడికి వెళ్తే మనకు మంచి జరుగుతుంది అని, అది మన బ్రెయిన్ అట్లనే ఫీడ్ చేసుకుని ఉంటుంది. మనం విని ఓకే ఆ ప్లేస్కి వెళ్తే మనకి మంచి జరుగుతుంది అనుకుంటాం. సో ఫైనల్లీ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఓకే మన మైండ్ కూడా రిలాక్స్ అయ్యి, దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ వాంటెడ్ టు కమ్, ఎట్ లాస్ట్ వచ్చాం, మనకంతా మంచి జరుగుతుంది. ఆ పాజిటివ్ వైబ్, ఆ మైండ్ సెట్ మనది ఏమవుతుందంటే, దానివల్ల మన బాడీలో కొన్ని బయాలజికల్ చేంజెస్ అయ్యి వి విల్ స్టార్ట్ ఫీలింగ్ ఫ్రెష్. చాలా బాగా అనిపిస్తుంది. అది రిలీజియస్ ప్లేసే కాకపోవచ్చు, అనుకున్న మనం ఒక ట్రెక్కే అవ్వచ్చు, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది అన్నప్పుడు. అక్కడికి వెళ్తే బాగుంటుందో లేదో ఆల్రెడీ మన మైండ్ దానికి అట్లా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో దెర్ విల్ బి అన్ ఎక్స్పెక్టేషన్ ఇన్ అవర్ మైండ్. ఇన్ సింపుల్ లైన్స్, ఎక్స్పెక్టేషన్ విల్ క్రియేట్ ఎ డిస్టార్టెడ్ టైం పర్సెప్షన్. మన ఎక్స్పెక్టేషన్, ఇందాక నేను చెప్పిన హిందీ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ సైన్స్ ఎగ్జాంపుల్లో, మన ఎక్స్పెక్టేషన్ ఒక డిస్టార్టెడ్ టైం పర్సెప్షన్ని మనకి క్రియేట్ చేస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ టైం షిఫ్ట్. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్. మనం ఎంతో మనీ సేవ్ చేసుకొని, ఎంతో కష్టపడి మౌంట్ కైలాష్కి వెళ్తాం, అబ్బా ఇంతేనా అయిపోయిందా, 2 days అయిపోయింది డెఫినెట్లీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్ వాజ్ ఎ లాంగ్ డ్రీమ్ ఉంటుంది చాలా మందికి. లేహ్లదాఖ్ వెళ్ళాలనిపిస్తుంది, ఏంటి ఊరికే అయిపోయింది టైం అంటే. ఇవన్నీ ప్లేసెస్ ఎంత ప్లానింగ్ ఉంటుంది. అంతేందుకు మనం చిన్న ట్రిప్కి వెళ్తేనే అదే 1 dayనా ఇట్లా అయిపోయింది అనిపిస్తుంది. సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఫర్ ఎనీ ప్లేస్. సో ఆన్ ఏ కన్క్లూజివ్ నోట్, దిస్ ఈజ్ ఆల్సో బస్టెడ్. టైం డైలేషన్ ఎందుకు ఉంటుందిరా నాకు అర్థం కాదు. అది ఎవరైనా స్పేసా, బ్లాక్ హోలా? అబ్బో ఇప్పుడు అంత పెద్ద పెద్ద బ్లాక్ హోల్లు, గెలాక్సీస్. అక్కడికి వెళ్ళామంటే మనం ఇంకెప్పుడు, ఇప్పుడు ఆయన 13 minutes వీడియోని దగ్గర మనం ఇంకా సగం కవర్ చేయకపోయినా ఆల్మోస్ట్ కవర్. ఎనీవేస్, ఓకే, ఐల్ స్టాప్ దిస్. ఫైనలీ వీ హ్యావ్ బస్టెడ్ మోస్ట్ ఆఫ్ ద హాఫ్ ట్రూత్స్ అండ్ లైస్ దట్ వాజ్ ప్రెజెంటెడ్ బై మిస్టర్ ఏజూడ్ అలియాస్ లగైతు. ఇతను చెప్పిన ఇతరు అబద్ధాలని, అర్ధసత్యాలని, ఫేక్ ఇన్ఫర్మేషన్ని బస్ చేస్తూ వీడియో చేశాము. మమ్మల్ని నమ్మొద్దు. అగైన్ మీరు వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ డెఫినెట్లీ కామెంట్. మనం కూడా అతనిలానే ఒక క్వశ్చన్ అడుగుదామా? నా లాస్ట్లో క్వశ్చన్ అడుగుతున్నా, మనం కూడా అడుగుదామా? అడుగుదాం. ఆయన అడిగినట్టు శంబాలా నగరం అంతంత పెద్ద వద్దు, రావణ్ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగు. హూ ఈజ్ ఏజుడ్? ఆప్షన్స్, హూ ఈజ్ ఏజుడ్? ఆప్షన్ 1 ఏ లగైతు, ఆప్షన్ బి రిఫైన్డ్ బత్తాయి, ఆప్షన్ సి వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్, వాట్సాప్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ దెమ్. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏంటి అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి. ప్రైజ్ ఇవ్వలేను, పేదోడిని కదా. ఆల్రైట్, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ హిస్టరీని, మైథాలజీని, సైన్స్ని అన్నిటినీ కలపొద్దు. ఏదదే
దీని మీనింగ్ దానికే ఉంటుంది, దీని వాల్యూ దానికే ఉంటుంది. డోంట్ మిక్స్ ఎవ్రీథింగ్, అన్ని క్లియర్ చేసేసి ఇలా వీడియోస్ చేసి డోంట్ స్పాయిల్. ఎగ్జాక్ట్లీ. ఏజ్డ్ వీడియోస్ ఎట్లా ఉంటాయి, అక్కీస్ కరేపాక్ కరేపాక్లా అంటే ఇది చెప్తాడు అది చెప్తాడు, జ్ఞాన గుళికలు అంటాడు, మీ క్యూరియాసిటీని నేను ఫుల్ఫిల్ చేస్తాను అంటాడు. బట్ ఎవరైనా స్టూడెంట్స్ ఐఎమ్ సజెస్టింగ్, ఎవరైనా స్టూడెంట్స్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఇతను చెప్పే వీడియోస్లో నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చూస్తుంటే దయచేసి హ్యావ్ యువర్ ఫ్యాక్ట్స్ చెక్డ్. అతని నుంచి నేర్చుకున్నది ప్రతిదీ మీరు చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్స్ కరెక్ట్ మీరు ఓకే, ఇఫ్ నాట్ మీరు వెళ్ళి మిస్టేక్స్ మీ ఎగ్జామ్స్లో రాస్తే. అసలు స్టూడెంట్స్ ఏంటి, పెద్దోళ్ళు ఏంటి, చిన్నోళ్ళు ఏంటి, ఎవరైనా సరే ఒకడు ఇష్టం వచ్చినట్టు హాఫ్ ట్రూత్ చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే గెట్ యువర్ ఫ్యాక్ట్స్ చెక్డ్. మీ ఫ్యాక్ట్స్ని చెక్ చేసుకోండి. దాంతో పాటు నేను ఇంకా అవ్వలేదు, ఇంకా చెప్తారుగా చెప్పు. హిస్టరీ ఈజ్ డిఫరెంట్, మైథాలజీ ఈజ్ డిఫరెంట్, పురాణాలు అన్నీ కూడా వేరే వేరే, వీటిని కలపొద్దు. చరిత్రని, ఇతిహాసాలని, పురాణాలని మిక్స్ చేసి ఆ ఇతిహాసాలకి పురాణాలకి ఉన్న గౌరవాన్ని పోగొట్టొద్దు, చరిత్రకున్న ఆథెంటిసిటీని చెడగొట్టొద్దు. రాజుడు నీకే చెప్పేది. ఇక ఈ ఒక్క వీడియోతో అయిపోయింది అనుకోవద్దు. ఈ ఫస్ట్ వీడియో ఈజ్ ద సిరీస్ స్టార్టింగ్ వీడియో. ఇప్పటి నుంచి లగ్గాయితీ మీద కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఒరే వీడియో చేసేటప్పుడు జాగ్రత్త చేయాలరు. రైట్, దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. బాయ్ బాయ్.